హలో గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మర్ జాబ్స్ తెలుగు. గాయస్, ఈరోజు అయితే వచ్చేసి అన్ని ఫ్రెషర్స్కే అనమాట మెడికల్ కోడింగ్ అండ్ సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ బోత్ ఉన్నాయి. సో వీడియో ఫుల్గా అయితే చూడండి, ఎవ్వరు వీడియో ఫుల్గా చూడట్లేదు. సో మీరు డౌట్స్ అడుగుతున్నారు, సో నేను అందుకే కామెంట్కి రిప్లై కూడా ఇవ్వడం లేదు. అండ్ అలానే అయితే వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కంపెనీ అయితే వచ్చేసి కోరే హెల్త్ అనమాట. వేకెన్సీస్ అయితే వచ్చేసి హెచ్సిసి మెడికల్ కోడింగ్కి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్కి అండ్ అలానే ఎక్స్పీరియన్స్ వాళ్ళకే తీసుకుంటున్నారు. అది కూడా హెచ్సిసి స్పెషాలిటీ అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ హెచ్సిసి స్పెషాలిటీలు ఎవరికి ఉందో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సర్టిఫికేషన్ అయితే వచ్చేసి అవసరం లేదండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, కానీ సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట ఫ్రెషర్స్కి అయితే మాత్రం. వర్క్ లొకేషన్ అయితే వచ్చేసి కోయంబత్తూర్, హైదరాబాద్, చెన్నై. వర్క్ మోడ్ అయితే వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. శాలరీ అయితే వచ్చేసి బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని చెప్తున్నారు. అండ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు అనమాట డైరెక్ట్గా. కంపెనీ అయితే వచ్చేసి కోరే హెల్త్. ఇదైతే వచ్చేసి డేటా మార్షల్ అనమాట. ఇది కూడా వచ్చేసి మెడికల్ కోడింగ్కి సంబంధించింది అండి, హెల్త్ కేర్ అనలిటిక్స్ అనమాట. సో రెవెన్యూ ఎన్హాన్స్మెంట్. సో వీఆర్ హైరింగ్ ఫర్ ద ఫ్రెషర్స్ అండ్ మెడికల్ కోడింగ్. సో మెడికల్ కోడింగ్లో ఫ్రెషర్స్కి అనమాట. ఇదైతే వచ్చేసి దీనిలో అయితే వచ్చేసి సర్టిఫైడ్ అండ్ నాన్ సర్టిఫైడ్ బోత్ అయితే తీసుకుంటున్నారు. షుడ్ బి ఫ్రమ్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. సో లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. అండ్ అలానే వాళ్ళు ఏమంటున్నారంటే 2 years పక్కగా వాళ్ళ కంపెనీలో వర్క్ అయితే చేయాలన్నమాట. అంటే సో మీరు జాయిన్ అయ్యేటప్పుడే ఇంకా మీరు ఏదన్నా 10th ఆర్ ఇంటర్ ఆర్ ఒరిజినల్ ఏదన్నా మార్క్ షీట్ అయితే సబ్మిట్ చేసి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దెన్ మీరు 2 years వాళ్ళ కంపెనీలోనే ఉండాలి. మేబీ ఇఫ్ ఇన్ కేస్ మీరు మానేయాలి అనుకుంటే ఇంకా సర్టిఫికేట్ తీసుకొని మానేయాలేమో, మేబీ తెలీదు, ఇంకా రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెడతారేమో. సో జాయిన్ అయ్యే ముందే డీటెయిల్గా కనుక్కొని అప్పుడే జాయిన్ అవ్వండి. షుడ్ అండర్గో ద మెడికల్ కోడింగ్ ట్రైనింగ్. సో ఖచ్చితంగా అయితే బేసిక్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అనేది మీరు కంప్లీట్ చేసి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. మన యూట్యూబ్లో కూడా చాలా ఛానల్స్లో వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట బేసిక్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అంటే ఏంటి అనేది. అండ్ దానిలో ఏముండదండి, అనాటమీ ఫిజియాలజీ గురించి, ఇంకా కొన్ని లైక్ దేనికి మెడికల్ టెర్మినాలజీస్ గురించి కానీ, సిస్టమ్స్, డిసీజెస్ వీటి గురించి కానీ, ట్రీట్మెంట్స్ గురించి కానీ ఇంకా అవే ఉంటాయన్నమాట. సో బేసిక్ ట్రైనింగ్ అంటే ఇదైతే వచ్చేసి లొకేషన్ హైదరాబాద్ లొకేషన్ అనమాట. సో వాకింగ్ డ్రైవ్ అయితే వచ్చేసి మండే టు ఫ్రైడే. రిఫరెన్స్ అయితే వచ్చేసి సుష్మా అనమాట, హెచ్ఆర్ నేమ్ అయితే వచ్చేసి. మండే నుంచి ఫ్రైడే వరకు వాకింగ్స్ అయితే జరుగుతున్నాయి. 11 AM to 5 PM. మార్నింగ్ 11కి వెళ్తే 5 PM వరకు అయితే అయిపోతుంది. మంజిల్ మాల్. సో వాకింగ్ అడ్రస్ అయితే చూసుకోండి, సోమాజిగూడ, హైదరాబాద్ అనమాట లొకేషన్ అయితే వచ్చేసి కోరే హెల్త్ అనమాట. కానీ ఇదైతే వచ్చేసి హెచ్సిసి అండి. కానీ ఇదైతే వచ్చేసి వాళ్ళే హెచ్సిఆర్సి అనే సర్టిఫికేషన్ అనేది అయితే ఇస్తారని చెప్తున్నారు వాళ్ళు. సో ఒక్కసారి అయితే మీరు ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కూడా ట్రై చేయండి. కానీ దీనిలో అయితే చూడండి, లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్లో కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. వాళ్ళే ఫ్రీగా సిఆర్సి సర్టిఫికేట్ కూడా ఇస్తామంటున్నారు. సేమ్ అనమాట, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి అడుగుతున్నారు. కానీ కాంటాక్ట్ డీటెయిల్ అయితే కొంచెం మారింది. ఒకసారి ట్రై అయితే చేయండి. మీరు మీ యొక్క వాట్సాప్ని రెజ్యూమ్కి అయితే షేర్ చేస్తే సో వాళ్ళు మీరు ఎలిజిబుల్ అనుకుంటే కనుక మీరు రిప్లై బ్యాక్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. సో ఒకసారి మిస్ అయితే అవ్వద్దు. ఫ్రీ సిఆర్సి సర్టిఫికేట్ అండ్ ఫ్రెషర్స్కి బ్యాక్లాగ్స్ అయితే అస్సలు ఉండకూడదు అంటున్నారు. లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. హెచ్సిసి కోడింగ్లో తీసుకుంటున్నారు స్పెషాలిటీ. వచ్చేసి ఎపిసోడ్స్ అనమాట. ఇదైతే వచ్చేసి వేకెన్సీస్ అయితే వచ్చి లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే తీసుకుంటారండి. ఇదైతే వచ్చి ఫ్రెషర్స్కి హెల్త్ కేర్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ టెక్నాలజీ అండ్ మెడికల్ కోడింగ్ అండ్ ఫుల్ టైం. సో ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు కదా. సో ఎడ్యుకేషన్ అయితే వచ్చేసి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్స్ ఇన్ మెడికల్ సైన్స్ ఆర్ లైఫ్ సైన్స్. సో లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే అయి ఉండాలన్నమాట పక్కా. ఈ యొక్క గ్రాడ్యుయేషన్స్ కూడా 2018 నుంచి 2024 వరకు అయితే ఎలిజిబుల్ తీసుకుంటున్నారనమాట. అంటే ఈ యొక్క ఇయర్ పాస్డ్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. అటెన్షన్ టు డీటెయిల్స్, అనలిటికల్ స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ టెర్మినాలజీస్, అనాటమీ అండ్ ఫిజియాలజీ. సో ఇవి కొన్ని అయితే స్కిల్స్ అయితే వాళ్ళు అడిగేస్తున్నారు. సో లొకేషన్ అయితే వచ్చేసి ఇది తమిళనాడు అనమాట, చెన్నై. సో దీనిలో మాత్రం వేకెన్సీస్ అయితే తీసుకుంటున్నారు ఈ యొక్క లొకేషన్స్లో. అండ్ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళనైతే రెజ్యూమ్ అయితే పెట్టేసేయండి. సో వాళ్ళకైతే కాంటాక్ట్ అయిపోండి అనమాట. ఎపిసోడ్స్ కంపెనీ ఇదైతే వచ్చేసి ఆప్టమ్ అనమాట. సో రేపే అనమాట వాకింగ్ అయితే వచ్చేసి. ఆల్రెడీ ఎపిసోడ్స్కి ఈమెయిల్ ఐడి ఇచ్చానండి. అండ్ అలానే డైరెక్ట్గా వాకిన్ ఉంది హైదరాబాద్ లొకేషన్లో. అదైతే వచ్చేసి చెన్నై లొకేషన్, ఇదైతే వచ్చేసి హైదరాబాద్ లొకేషన్. రేపస్ట్ అనమాట. సో 11 AM to
11:30 AM. సో ఈ టైం మిడిల్ లోపలే వాకింగ్కి అయితే అయిపోవాల్సి ఉంటుంది. సో లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్. ఒకసారి మ్యాప్లో కూడా చూసుకొని లొకేషన్ వాకింగ్ అయితే అయిపోండి. సో డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ క్లియర్గా. వాకింగ్ డేట్ అయితే ఇచ్చేసారు. ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి అండ్ అలానే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి అండ్ సర్టిఫికేషన్ అయితే పక్కా ఉండాలన్నమాట. సిపిసిలో కానీ సిసిఎస్లో కానీ సిఐసిలో కానీ సిఓసిలో కానీ మ్యాండేటరీ అనమాట. సో వెన్యూ అయితే లొకేషన్ ఇచ్చేసారు అండ్ అలానే నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో దానికి ఫ్లెక్సిబుల్గా అయితే మనం ఉండాలన్నమాట. సో ఇదైతే వచ్చేసి ఆప్టమ్ హైదరాబాద్ అండ్ ఓన్లీ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే.